మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పత్తికొండ టౌన్ సిఐ గారు జయన గారితో మనం ఉన్నాం. ఎలా సార్, ఎలా స్టార్ట్ అయింది పోలీస్ ప్రస్తావన? ఎలా స్టార్ట్ అయింది? బై చాయిసా, బై ఛాన్సా సార్? బై బనగానపల్లి ఈ ఏరియా మీరు ఏదైతే చెప్పారో ఆ ఏరియా అయితే కంప్లీట్లీ ఫ్యాక్షన్ ఏరియా. ఏమైనా ఉండిందా మీరు పనిచేసే టైంలో? ఫ్యాక్షన్ ఉన్నింది. నందివర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద ఫ్యాక్షన్ కత్తులతో నరికి చంపారు. సామాన్య ప్రజలు వచ్చి నీ దగ్గరికి ఒక సమస్య చెప్పినప్పుడు ఆ సమస్యను మీరు తీర్చలేని సమయాలు ఏవైనా ఎదుర్కొన్నారా? అంత వరకు రాలేదు, కానీ నా దగ్గరికి అన్యాయం జరిగిన వాళ్ళ ఎందుకురా ఈ ఉద్యోగం కాకి యూనిఫామ్ అన్నట్టు కూడా ఏ రోజు అనిపించింది? అంటే ఎవరు రాజకీయ నాయకులు ఏ రోజుకైనా పొలిటికల్ ప్రెజర్తో మనసాక్షిని చంపుకొని చేసిన పనులు ఏమైనా ఉన్నాయి? ఒకటి అలా ఏదైనా చేసినా కూడా పొలిటికల్ ప్రెజర్తో ఈయన ఉంటే మాకు చాలా కష్టం మనం సంపాదించుకోవడానికి అన్నట్టు ఏ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసిన రోజులు ఉన్నాయా? కొంతమంది ఇప్పుడు నేను బేతంచెల్ల పోలీస్ స్టేషన్ అక్కడ పనిచేసినప్పుడు కొద్దిగా ఈ జయన్న గారు ఏ రోజుకి కరప్షన్కి పాటు పడలేదా అంటే ఏం చెప్తారు సార్? దొంగనా కొడుకు లంచుకుంటే డబ్బులు ఎక్కువ ఇస్తాడు, వీడు పనులు చేయడు, రకరకాలు అంటారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండ కాన్స్టిట్యున్సీ పత్తికొండ టౌన్ సిఐ గారు జయన్న గారితో మనం ఉన్నాం. మరి జయన్న గారి ప్రస్తావన ఏంటి? ఇంతకు పోలీస్ బై ఛాన్స్తో వచ్చాడా, బై చాయిస్తో వచ్చాడా? చాలా డైనమిక్గా పనిచేస్తున్నాడు. ఆయన గురించి చాలా పేపర్ స్టేట్మెంట్స్ కూడా చూశాను. ఇదే సంఘటనే కాదు, పత్తికొండ అనేదే కాదు, చాలా ఏరియాస్లో రకరకాల కేసులు కూడా చేంజ్ చేశాడు. మర్డర్ కేసులు అయితేనేం రకరకాల కేసెస్, అంతేకాకుండా రకరకాల మోటివేషనల్ క్లాసెస్ పెట్టి కూడా మోటివేట్ చేసి చాలామందిని మార్చగలిగే ట్రై కూడా చేశాడు. మరి ఈయన ప్రస్తావన ఏంటి? ఇంతకు ఎక్కడి నుంచి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అయింది, నెగిటివ్ ప్లేస్ ఏంటి, వీళ్ళ ఫ్యామిలీ ప్రస్తావన ఏంటి అనే అన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్? బాగున్నా. ఎక్కడ సార్ ఇంతకు మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ సార్? నాది కడప డిస్టిక్ అండి, జమ్మలమడుగు, కడప భోగాల కట్ట అని మైలవరం మండలం, మైలవరం విలేజ్. ఓకే సార్. రాయలసీమ అయితే రాయలసీమ బిడ్డ. ఓకే సార్. ఎలా సార్, ఎలా స్టార్ట్ అయింది పోలీస్ ప్రస్తావన? ఎలా స్టార్ట్ అయింది? బై చాయిసా, బై ఛాన్సా సార్? బై చాయిస్ అండి. చాయిస్ ఇష్టంతోనే వచ్చాను పోలీసులకి. ఓకే సార్. ఫస్ట్ 2007లో ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను. ఓకే సార్. అప్పుడు 2000 ఆర్టీపీపీ ప్రొద్దుటూరు దగ్గర ఉండే ఆర్టీపీపీ థర్మల్ పవర్ ప్లాంట్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేశాను అక్కడ. ఓకే సార్. అక్కడ పోయిన 6 నెలలకే అప్పుడు 2008లో నోటిఫికేషన్ రావడం, ఎస్ఐ నోటిఫికేషన్. ఓకే సార్. అందులో సుమారు ఆ ఎస్ఐ నోటిఫికేషన్లో నేను సెలెక్ట్ అయ్యాను. ఓకే. దాదాపు అప్పుడు 18 నెలలు చేశాను. ఓకే సార్. దాని తర్వాత 2009లో ఏపీ పోలీస్ అకాడమీ మన హైదరాబాద్లో అప్పాలో ట్రైనింగ్ చేశాము. ఓకే సార్. దాని తర్వాత అక్కడ నుంచి మా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి కర్నూలు జిల్లా అలాట్ చేశారు, రాయలసీమ జోన్లో. ఓకే సార్. మాకు మొదటగా జూపాడు బంగ్లా ట్రైనీ ఎస్ఐ. ఓకే సార్. ట్రైనీ ఎస్ఐగా జూపాడు బంగ్లా ఇచ్చారు. ఓకే సార్. జూపాడు ట్రైనీ ఎస్ఐగా అక్కడ పీరియడ్ అయిపోయిన తర్వాత నా మొదటి పోస్టింగ్ సార్ బేతంచెల్ల ఇచ్చారు. ఫస్ట్ పోస్టింగ్ ఇదే లేండి సార్. ఫస్ట్ అది ట్రైనింగ్ కదా? ఆ ట్రైనింగ్ అయిపోయింది. ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి బేతంచెల్ల ఇచ్చారు. తర్వాత జలదుర్గం ఇచ్చారు. జలదుర్గం నుండి బనగానపల్లి పోలీస్ స్టేషన్ ఇచ్చారు. బనగానపల్లి నుంచి కర్నూలు 3 టౌన్, నంద్యాల 3 టౌన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేశాను. ఓకే సార్. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ప్రమోషన్ తీసుకున్న తర్వాత కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ జోన్ సిఐగా పనిచేశాను. దాని తర్వాత లా అండ్ ఆర్డర్ పోస్టింగ్గా పత్తికొండ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికి దాదాపు 1.5 నెలలు కంప్లీట్ చేసుకున్నాను. ఓకే సార్. మీరు ఫస్ట్ పోస్టింగే నాకు తెలుసు ఆ ఏరియా అంతా బనగానపల్లి ఈ ఏరియా మీరు ఏదైతే చెప్పారో ఆ ఏరియా అంతా కంప్లీట్లీ ఫ్యాక్షన్ ఏరియా. ఎలా ఉండింది సార్ ఆ టైంలో? ఫ్యాక్షన్ ఏమైనా ఉండిందా మీరు పనిచేసే టైంలో? ఫ్యాక్షన్ ఉన్నింది. నేను బనగానపల్లిలో పనిచేసినప్పుడు అక్కడ మన నందివర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఓకే సార్ ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద ఆ పిల్లల్ని స్కూల్లో వదిలేసి వస్తుంటే ఫ్యాక్షన్ కత్తులతో నరికి చంపారు. ఓకే సార్. ఇప్పుడు నవ్వు ప్రజెంట్ అయితే చాలా వరకు తగ్గుముఖమైంది. ఇప్పుడు పనిచేసే ఏరియా కూడా ఫ్యాక్షనిస్ట్ ఏరియానే. కప్పట్ చక్రాల ఏరియాస్ అంతా మనకు స్టోరీస్ ఉన్నాయి. అవును, ఖచ్చితంగా చెప్పాలంటే ఈ మన పత్తికొండ సబ్ డివిజన్లో కొద్దిగా ఎక్కువ జరిగాయి. అంటే ఫ్యాక్షన్ తక్కువ ఉంది కానీ సార్ ఈ ఇల్లీగల్ ప్రైమసీ ప్లస్ కుటుంబ నేపథ్యాలు అయితేనేమి, ఓకే సార్, కొద్దిగా ఫ్యాక్షన్ ఏమంటారు ఆధిపత్య పోరు కోసం జరుగుతున్నాయి.
నేను రీసెంట్గా ఇక్కడ చక్రాల విలేజ్ ఒకప్పుడు చాలా మర్డర్లు జరిగాయి. అవును సార్. దాని తర్వాత క్రైమ్ నెంబర్ 168/25 అనేసి రీసెంట్గా ఒక కేసు కట్టాను. ఇక్కడ సార్ ఫస్ట్ పోస్టింగ్ ఏదైతే బనగానపల్లి ఈ బేతంచెర్ల ఏరియాలో చేసేటప్పుడు అక్కడ ఏమైనా కేసులు చేసిన కేసెస్ ఏమైనా ఉన్నాయి సార్? ప్రధానంగా చెప్పాలంటే నేను జలదుర్గంలో ఒక మంచి కేసు చేశాను. ఓకే సార్. జలదుర్గంలో క్రైమ్ నెంబర్ 13/13 అనేసి ఓకే సార్. సునీల్ గ్యాంగ్ అని ఓకే సార్. అది 3 జిల్లాలను ఓకే ఊపాడు. సునీల్ గ్యాంగ్ అనేది ఇది విన్నాం సార్, చాలా చోట్ల కూడా ఈ పేరు గల ప్రస్తావన చాలా చోట్ల విన్నాం. అయితే కేసు సార్, ఆ కేసు సార్ అది 13/13 ఆ మర్డర్ కేసులో సార్. మేము ఆ మర్డర్ కేసు మా జలదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చంద్రపల్లి అనే ఒక విలేజ్ ఉంది. ఓకే సార్. ఆ విలేజ్కి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఒక వంక ఉంది, నెలవంక అని ఏదో అంటారు అక్కడ. ఓకే సార్. ఆ వంక ఏరియాలో ఒక బాడీ 80% కాలిపోయింది. ఓకే సార్. నడుమెంక కూడా కాలింది. ఓకే సార్. ఆ పుర్రె అంతా ఎలా ఉందంటే ఈ రోబో సినిమాలో కొద్దిగా సగం ఫేస్ అంతా కాలిపోయి సగం ఫేస్ మళ్ళీ కనుగుడ్లు మెదడు ఏముండదు, అవి మాత్రం ఒక వైపు ఉంది. తర్వాత ఈ బాడీ అంతా కాలిపోయింది. ఓకే సార్. వాడు చనిపోయిన వ్యక్తి మగ వ్యక్తి అనే దానికి 2 కాళ్ళు ఈ తొడల వరకు పెన్నిస్ ఉంది, అట్లే ఉంది చనిపోయింది మగ వ్యక్తి. ఓకే. ఆ నేర స్థలంలో అంతా చెక్ చేస్తే కాలిపోయిన ప్లేస్లో ఆయన జోవి భాగంలో ఒక బీగల గుత్తి దొరికింది. ఓకే. దాని తర్వాత క్రైమ్ సీన్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఐఓకు కూడా క్రైమ్ సీన్లో మనం ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేస్తే ఆల్మోస్ట్ ఆల్ సగం కేసులు అన్నీ సాల్వ్ అవుతాయి అని చెప్పేదానికి ఒక నిదర్శనంగా ఇది నా బెస్ట్ కేసు. ఆ నేర స్థలంలో అంతా చెక్ చేస్తే ఒక లేబుల్, అంటే మందు బాటలు మూత పైన ఉంటుంది లేబుల్ ఉంటుంది కదా, ఆ లేబుల్ అక్కడ దొరికాయి. లేబుల్ ఒక మూత దొరికింది. ఓకే సార్. బాటలు కొద్దిగా పక్కన పడింది. ఓకే. అవన్నీ కలెక్ట్ చేసాం. ఆ బాటల మీద ఉండే ఫింగర్ ప్రింట్స్ కూడా ఆ రోజు తెల్లవారితే ఫింగర్ ప్రింట్స్ ఆఫీసర్ వస్తాడు. అంతవరకు ఏం చేసినామంటే దాన్ని కొద్దిగా ప్రొటెక్షన్ చేసినాం. ఒక గంప పెట్టి గంప మీద మళ్ళీ మంచుకు ఎక్కడ మళ్ళీ ఇదేమన్నా ఇదే అవుతుందేమో ఫింగర్ ప్రింట్స్ పోతాయనేసి కప్పెట్టేసి నీట్గా పెట్టాం. తర్వాత ఒక 3-4 డేస్ బిఫోర్ వర్షం వచ్చినది. ఓకే సార్. వాడు బాడీ తెచ్చిన స్క్రిడ్ మార్క్స్ ఉన్నాయి. ఓకే సార్. ఒక వెహికల్లో బాడీని తీసుకొచ్చాడు. అక్కడ తీసుకొచ్చి ఆ వెహికల్ కప్పుకుండే కవర్లో బాడీని తీసుకొచ్చి అక్కడ వేసి కాల్చడంతో అక్కడ కొన్ని కలెక్షన్ చేసాము. ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టాము. ఓకే సార్. అసలు ఆ మందు బాటల మీద లేబుల్ స్టిక్కర్ మా ఇన్వెస్టిగేషన్లో చాలా యూజ్ అయింది. మామూలుగా అంటే ఎవరైనా కానీ ఇది వంకలే పడింటాయిలే తాగేటోళ్ళు ఎక్కువ ఉంటారు ఆలోచిస్తారు. కాకపోతే మాకెందుకు ఆ ప్లేస్, ఆ మందు బాటలు, ఆ లేబుల్ అవన్నీ సస్పెక్ట్ అనిపించింది. దాని ద్వారా మేము ఐడెంటిఫికేషన్ పీరియడ్ కూడా పెట్టించాం జడ్జి గారి సమక్షంలో. ఓకే సార్. పెడితే ఐడెంటిఫై కూడా చేశాడు. ఆ మందు బాటలు ఏ వ్యక్తి దగ్గర అయితే కొన్నాడో ఆ వ్యక్తి కూడా ఐడెంటిఫై చేసి వీడియో వచ్చి నా దగ్గర మందు బాటలు కొన్నాడు అని ఐడెంటిఫికేషన్ పీరియడ్లో కూడా సక్సెస్ అయింది. ఓకే. జస్ట్ అంటే దీన్ని బట్టి ఎవరితో అవుతుందంటే నేరం ఏదైతే జరిగిన స్థలంలో ఏవి దొరికినా తీసుకొని వచ్చుకోవాలి. అవును, ఖచ్చితంగా మన ఎవిడెన్స్కు ఆ కేసుకు చాలా యూజ్ అవుతుంది. ఆ కేసులో కట్టాము. దాని తర్వాత డాక్టర్ పోస్ట్ మార్టం చేయాలంటే కర్నూలు నుంచి డాక్టర్ గారు వచ్చారు. అప్పుడు మాకు డిఎస్పీ మా సిఐగా రామకృష్ణారెడ్డి సార్ అని ప్యాప్లీ ఇన్స్పెక్టర్గా ఉండేటోడు. మాకు డిఎస్పీగా తిరుమలేశ్వర రెడ్డి సార్ అని గ్రూప్ 1 ఆఫీసర్, ఇప్పుడు డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా తిరుమలేశ్వర రెడ్డి సార్ అయ్యాడు. ఓకే సార్. ప్రజెంట్ విజయవాడలో పనిచేస్తున్నారు సార్. ఓకే సార్. అప్పుడు ఎస్పీగా చంద్రశేఖర్ రెడ్డి సార్ ఉన్నాడు, డిఐజీగా అనిల్ కుమార్ సార్ ఉన్నాడు. ఓకే సార్. అప్పుడు సార్ వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ కేసులో మా సిఐ సారు, డిఎస్పీ గారు బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. జైనా నీ సెకండ్ పోస్టింగ్ కార్నర్ విలేజ్, ఇట్లాంటి కేసుల్లో ఏమి ఎవిడెన్స్ ఏం సరిగా లేవు కదా, అన్నోన్ డెడ్ బాడీ, ఇట్లాంటి కేసుల్లో నువ్వు కరెక్ట్గా ఉద్యమం చేస్తే మంచి పేరు వస్తుంది, ఇన్వెస్టిగేషన్లు బాగా చేయండి అని సారులు బాగా సపోర్ట్ చేశాడు. సారు కూడా మాతో పాటు ఉన్నాడు, ఇన్స్పెక్టర్ గారు సారు. ఓకే సార్. ఆ కేసులో మేమేం చేసామంటే కేసు కట్టిన తర్వాత ప్రతి డీసీఆర్బీలోకి వెళ్ళాం. అంటే మా రాయలసీమలో ఉండే డీసీఆర్బీలు, ప్రస్తుతం మహబూబ్ నగర్ ఇక్కడ ఏరియాలో పోయి డీసీఆర్బీలలో మిస్సింగ్ కేసుల యొక్క కలెక్షన్ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకుని తీసుకున్నాం. ఎవరు మిస్ అయ్యారు ఇప్పుడు ఎలా ఉందంటే CCTVలో అప్లోడ్, మనం ఈ సిస్టంలో కూర్చొని కొట్టే మనకు ఏ జిల్లాలో ఎక్కడ మిస్సింగ్ కేసులు అన్నీ చూసుకోవచ్చు. అప్పుడు లేవు. అక్కడికి వెళ్ళి ఆ జిల్లాలకు వెళ్ళి ఆ మిస్సింగ్ కేసుల హిస్టరీ అంతా తెచ్చుకొని అందరికీ ఫోన్లు చేసుకుంటా మాట్లాడుతున్నాం. కాకపోతే నేను కొద్దిగా పని ఒత్తిడి వేరే ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకొక పార్ట్లో ఈ లేబుల్ స్టిక్కర్ అన్నాను కదా, ఆ విచారణలో ఉండగా మా హెడ్ కానిస్టేబుల్ అప్పుడు రామకృష్ణుడు అని ఉండే. ఓకే సార్. ఇప్పుడు వెల్దుర్తి ఆ ఏరియాలో పనిచేస్తున్నాడు.
ఆ అబ్బాయి అండి ఒక కేసు సార్ ఈ ఒక వ్యక్తికి నేను తాడిపత్రిలో ఒక వ్యక్తికి ఫోన్ చేశాను సార్, కొద్దిగా ఆనవాళ్ళ దగ్గర మ్యాచ్ అవుతున్నాయి సార్ అన్నాడు. ఓకే సార్. ఓకే అని వెంటనే ఫోన్ కాల్ చేసి మనం దొరికిన బీగాల గుత్తి, ఆయన చెప్పులు, ఆ సుగం లాస్ట్ ప్యాంట్ కాలిపోయినది కొద్ది కింది భాగం ఉంది, ఆ పార్ట్స్ అవన్నీ ఉన్నాయి మా దగ్గర, మీరు రండి అంటే, సార్ మా నాన్న లేడు, బతికే ఉంటాడు, మేము అమ్మవారిని అక్కడక్కడ గుళ్ళ దగ్గర ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు అడిగితే మా నాన్న ఏదో ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్ కోసం టెంపుల్లో ప్రశాంతంగా ఉండేదాని కోసం పోతాడు, అప్పుడప్పుడు అన్నదానాలు చేయని కూడా వెళ్ళిపోతుంటాడు, మా నాన్న లేడు. బాబు ఏదో ఆనవాళ్ళు మా దగ్గర ఉన్నాయి, ఒకసారి చూసిపోండి అని చెప్తాం. ఎట్లయితే అప్పుడు అంత వాట్సాప్ అంత సరిగా యూజ్ లేదు, ఐడియా లేదు దాని మీద. ఓకే సార్. 2013 ఇంకా మనకు అప్పుడు సమైక్యేంద్ర జరిగే టైంలో. అవును. ఓకే సార్. ఓకే. దాని మీద అంటే వాట్సాప్ ఐడియా లేక వాళ్ళు రమ్మని చెప్పాము. సార్ నేను రాలేను, నేను చాలా బిజీగా బెంగళూరులో ఉంటాను, నేను మా మెడికల్ షాప్లో పనిచేసే అబ్బాయిని పంపిస్తాను. ఓకే సార్. ఆ మెడికల్ షాప్లో అబ్బాయి మరుసటి రోజు వచ్చాడు. మరుసటి వచ్చిన తర్వాత ఆ బీగాల గుత్తి ప్లస్ ఏమేమి ఆయన దగ్గర బాడీ దగ్గర అవన్నీ పెట్టి చూస్తానే చూసి బోలు ఉన్నాయి, బాగా ఏడ్చాడు. అతనే మా అయ్యగారు సార్, మా సారే సార్, చాలా మంచి వ్యక్తి. ఏం పేరంటే వాసుదేవ్ ప్రసాద్. ఎక్కడ ఏం పని అని ఆయన గురించి అడిగితే, ఆయన వాళ్ళ కూతురు అల్లుడు మెడికల్ షాపు తాడిపత్రిలో మెడికల్ నర్సింగ్ హోమ్ నడిపిస్తున్నాడు సార్. అందులో ఇక్కడ ఈయన ఒక మెడికల్ షాప్ పెట్టుకున్నాడు, మెడికల్ షాప్ మెయింటైన్ చేస్తున్నాడు, ప్రతి ఆదివారం ఇంటికి వెళ్ళి మళ్ళీ సోమవారం పొద్దున్నే వస్తాడు. ఓకే సార్ అని ఆయన గురించి చెప్పాడు. ఆయన రెసిడెన్స్ ఎక్కడంటే ప్రొద్దుటూరు అని చెప్పాడు. ఓకే సార్. ప్రొద్దుటూరు అని చెప్పిన తర్వాత ఓకే, మాకు చాలా వరకు కొద్దిగా క్లూ దొరికింది. ఐడెంటిఫై అయితే మాకు సగం కేసు అయిపోయినట్టే, బాడీ ఐడెంటిఫై అయింది. ఓకే అని చెప్పి మా సిఐ మా ఇన్స్పెక్టర్ సార్కి చెప్పేసినాం, సార్ ఇది సార్ పదాం అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే నేను సారు మా టీము అందరం కలిసి ప్రొద్దుటూరు వెళ్ళాం. ఓకే. ఆ కేసులో వాళ్ళ ఇంటి దగ్గర వినాం, రకరకాల కోణాల్లో విచారించాం. లాస్ట్కి మా పోలీస్ ఆఫీసర్ అక్కడే లోకల్ ఆఫీసర్ దగ్గర కూడా సార్ ఇలా పలాంచట జరిగింది సార్ అని చెప్పి లోకల్ ఆఫీసర్ని కూడా అడిగాం. అడిగితే ఓకే అని చెప్పారు. అందులో ఒక సహోదరుడు, ఆ పత్రికా సోదరుడు, ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు, ఆయన ఒక చిన్న క్లూ ఇచ్చాడు. సార్ వీడు సునీల్ అని ఒక వ్యక్తి సస్పెక్ట్ పర్సన్ సార్, వాడు ఓన్లీ వైశ్యాస్ని మాత్రమే అటు ఎత్తుకుని పోయి కిడ్నాప్ చేసుకుని పోయి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటుంటారు సార్. మెడికల్ షాప్ అయినా వైశ్యాస్. ఓకే సార్. ఓకే వైశ్యాస్. ఓకే సార్. వాళ్ళు ఓన్లీ వైశ్యాస్ చేస్తారు సార్, ఎందుకంటే భయపిస్తానే తొందరగా భయపడి డబ్బులు ఇస్తారనే ఉద్దేశం అని మెంటాలిటీ సార్ అని చెప్పి. ఓకే సార్. తీరంతా అది విచారించిన తర్వాత ఒకవేళ ఆ కోణంలో విచారించే దానికోసము చిన్న క్లూ లాగితే చూస్తే, ఇంతకుముందు ప్రీవియస్ ప్రొద్దుటూరులో ఒక 307 ఒక డాబా దగ్గర పోయి మందాగి ఫ్రెండ్స్ అందరు తాగి మళ్ళీ ఈ సునీల్ నా పేరు చెప్పి అడిగి మంది తీసుకొని రాకుండా అని వాళ్ళని పంపిస్తే సునీల్ అన్న పంపించాడు మంది అంటే, సునీల్ ఎవర్రా మంది ఎట్టిస్తామంటే ఆ బార్లో ధ్వంసం చేస్తారు, చేసి అక్కడ ఆ బాటలతో వేరే స్కాప్ కూడా చేస్తారు. సో దాని మీద 307 కేసు కడతారు సునీల్ గ్యాంగ్ మీద. ఓకే. ముఖ్యంగా ఆ గ్యాంగ్లో విషయం ఏంటంటే, ఈ తాడిపత్రిలో సివి రామన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఆ ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు 5 మంది ఉన్నారు ఆ గ్యాంగ్లో. ఓకే. ఆ పిల్లలు మేము వాళ్ళ గురించి తరువుగా అంతా మా సిఎస్ఆర్ మేము విచారించుకుంటా పోతే, వాళ్ళు ప్రొద్దుటూరు ఎన్బిడబ్ల్యూ ఆ కేసులో 307 కేసులో ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉంటే అటెండ్ కాకపోతే వాళ్ళ లాయర్ తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే, మేడం అప్పుడు జడ్జి గారు వాళ్ళ మీద కోపడి, మీ చిన్న వయసులోనే ఇలాంటి చేస్తారా, మీరు అటెండ్ సరిగ్గా కోర్టుకు వాల్యూ ఇవ్వరు అనేసి జడ్జి గారు ఏం చేసినంటే వాళ్ళను రిమాండ్ పంపిస్తారు. ఓకే సార్. మాకు ఆ రిమాండ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది, వీళ్ళు పోయారు కదా. ఓకే సార్. మేము ఏం చేయాలా, మేము కన్ఫర్మ్ చేసుకోలేదు కదా, వాళ్ళని క్యాచ్ చేసుకోవాలనేసి వాళ్ళు రిలీజ్ అయినాక బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని లిఫ్ట్ చేసుకొని రిమాండ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత సబ్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత లిఫ్ట్ చేసుకొని వచ్చేసి విచారిస్తే అంత ఇన్ఫర్మేషన్ అంతా తెలిసింది. ఈ సునీల్, వాని ఫ్రెండ్ విశ్వనాథ్ రెడ్డి, ఇంకొక ముస్లిమ్స్ అబ్బాయి, ప్లస్ ఈ ఒక 6 మంది ఇంజనీరింగ్ పిల్లగాళ్ళు సివి రామన్ కాలేజ్ వాళ్ళు, మొత్తం ఇంతమంది ఇన్వాల్వ్ అని మాకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక ఐడియా వచ్చేసింది. తర్వాత ఇంకా ఇందులో ఘోరమైన విషయం ఏంటంటే, ఈ చనిపోయిన వాసుదేవ ప్రసాద్ గారు మెడికల్ షాప్లో పనిచేసే ఒక ఇంజనీరింగ్ పిల్లగాడే ఈయన మీద ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సునీల్ గారికి. ఆయన మెడికల్ షాప్లో పనిచేస్తున్నాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆ పిల్లగాని 10th క్లాస్ వరకు ఆయనే ఫ్రీగా చదివిస్తాడు, ఇంటర్మీడియట్ చదివిస్తాడు, బాగా చదువుకుంటానని ఇంజనీరింగ్ కూడా జాయిన్ చేపిస్తాడు. ఓనర్ ఖాళీ సమయంలో వచ్చేసి స్కూల్ కాలేజ్ అయిపోయిన సమయంలో వచ్చేసి మెడికల్ షాప్లో ఆయనకి ఏదో సపోర్ట్గా ఉంటాడు. ఓకే. వాడే ఈయనకు ఇన్ఫర్మేషన్. వైడ్ సునీల్ గారి మెంటాలిటీ ఏంటంటే, ఆ ప్రొద్దుటూరు
కదిరి, అనంతపురం జిల్లా కదిరి, మా కర్నూలు జిల్లా, ఈ 3 జిల్లాల్లో ఏంటంటే వీని టార్గెట్ ఈ యొక్క వైశాస్ని టార్గెట్ చేస్తాడు. వాళ్ళని కిడ్నాప్ చేసుకొని ఎత్తుకురావడము, కొట్టడము, డబ్బులు డిమాండ్ చేసుకొని సైలెంట్గా 3వ వ్యక్తి. వీళ్ళు చాలామంది అసలుకు కంప్లైంట్ కూడా ఇవ్వలే. అవునండి, మళ్ళీ కంప్లైంట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది కంప్లైంట్ అంటే ఆ నేపథ్యంలో వాడు ఏం చేస్తాడంటే వీడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే ప్రతి శనివారము ఇంటికి వెళ్తాడు సాయంత్రం. ఓకే సార్. ఆదివారము 11 ఆ మధ్యలో ఇంటికి వెళ్తాడు. పేషెంట్ తక్కువ ఉంటారు కదా, ఊరికి వెళ్తాడు. తాడిపత్రి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఆయన బస్సు ఎక్కేదానికి పోతూ మధ్యలో పాస్ కని నిలబెడతాడు. ఓకే సార్. వాడు ఒక ఓమిని వ్యాన్లో తీసుకొని వచ్చేసి, ఓమిని వ్యాన్ ఒక స్కార్పియో ఓకే సార్ తీసుకొని వచ్చేసేసి ఆయనకి లిఫ్ట్ చేసుకుంటారు, ఎక్కించుకుంటారు. తీసుకొని వచ్చేసి అక్కడి నుంచి మన గుత్తి రోడ్కు రాయల చెరువు మీద వస్తారు. ఓకే సార్. రాయల చెరువు మీద వచ్చేసి మన రాయల చెరువు గుత్తి మధ్యలో ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. ఓకే సార్. ఆ టెంపుల్ దగ్గర దానికంటే ముందు ఒక విలేజ్ వస్తుంది. అంటే తాడిపత్రి దాటినాక ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్ వస్తుంది లెఫ్ట్ సైడ్. ఆ కంప చెట్లు తీసుకుని బాగా కొడతారు. ఓకే సార్. కొట్టి మీ వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు పంపి మెడికల్ చంపుతామని చెప్పి బాగా బెదిరిస్తారు. బాగా అరికాళ్ళకు పోలీసు ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అట్లా. ఓకే. బాగా కొడతారు, వీపులకు ఇక్కడంతా అన్ని, ఈ కాళ్ళకు తొడలకు అందుకు బాగా కొట్టింటారు. వాళ్ళు ఆ నుంచి కొట్టిన తర్వాత వాళ్ళకి ఏదో కొంతమందికి ఫోన్ కూడా చేయలే. నువ్వు నా దగ్గర నుండి డబ్బులు తీసుకున్నాయినా, నా దగ్గర ఇంటికాడ ఏం లేదు, నా భార్య పిల్లలు ఏదో బెంగళూరులో చదువుకుంటున్నాను, నా దగ్గర అంత స్తోమత లేదు ఓకే సార్ అని చెప్పినా కూడా సరే కొడతారు. ఉండే డబ్బులు తీసుకుంటారు. తీసుకొని తర్వాత ఈ మన రాయల చెరువు గుత్తి మధ్యలో ఒక టెంపుల్ ఉంది, ఫేమస్ టెంపుల్. గుర్తు రావడం లేదు, 13లో జరిగింది కాబట్టి. ఆ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత సార్ ఏదో మంచి భోజనం చేద్దాం, ఈ ఇంజనీరింగ్ పిల్లగాలి కదా, భోజనం చేద్దాం రా అని పిలుస్తారు. కొట్టి అన్ని బండ్లో వెనకాల కూర్చోబెట్టుకుంటారు. భోజనం చేద్దాం రా, బయట కూర్చుందా అంటే మీరు తినిపోండి అయినా, నాది ఆకలి కాలేదు పో, నాకు పానం బాగాలేదు పో అంటాడు. అంటే సరే అని వీళ్ళందరూ పోయి భోజనం చేస్తారు. ఏం చేస్తారంటే భోజనం చేసిన తర్వాత అయిపోయిన తర్వాత కనీసం నీళ్ళలో ఇద్దామని ఇక్కడ ఒక పిల్లగాడు తీసుకుపోయి నీళ్ళు ఇయని కనిపోతాడు. అప్పటికి చనిపోయింటాడు ఆల్రెడీ. చూస్తే చనిపోయినాడు. ఎట్లా చేయాలనేసి వాడు ఏం చేశాడంటే ఈ రాయల చెరువు కాంచి రైల్వే ట్రాక్స్ దాటిన తర్వాత నీళ్ళు లేని రంగాపురం ఒకటి, తర్వాత మా లిమిట్స్ నల్లమేకలపల్లె, హుస్సేనాపురము, చిగురుమానమిట్ట క్రాస్ రోడ్, ప్లస్ ఇట రైట్ సైడ్కి వస్తే జలదుర్గం వస్తాము. స్ట్రైట్ గా చిగురుమానమిట్ట కానీ స్ట్రైట్కి వెళ్తే డోన్కి వెళ్తాం. అక్కడ నుంచి చక్కగా మన జలదుర్గం వైపు ఘాట్ ఉంది కదా, గోపాల్ నగర్ దగ్గర, ఆ ఘాట్ దగ్గరకు బనగానపల్లి రూట్, ఆ ఘాట్ దగ్గర అక్కడ ఏమైనా బాడీ వేయాలని చూసుకున్నారు. కొద్దిగా వెహికల్ మూవ్మెంట్ అదేంటి అంచి రిటర్న్ తిరిగి వచ్చారు. రిటర్న్ తిరుగుతూ చిగురుమానమిట్ట దగ్గర ఒక పెట్రోల్ బంక్ ఉంది రైట్ సైడ్. HP పెట్రోల్ బంక్. ఆ పెట్రోల్ బంక్ దగ్గర 10 లీటర్ల పెట్రోల్ తీసుకుంటారు వీళ్ళు. 10 లీటర్ల పెట్రోల్ తీసుకుని మళ్ళా ఈ రాయల చెరువు మీద రిటర్న్ అవుతారు. రిటర్న్ అయ్యి ఎక్కడ మంచి ప్లేస్, ఈ కొండలన్నీ ఎక్కువ ఉంటాయి కదా, ఏ లొకేట్లో దీన్ని బాడీని చేస్తారని చెప్పి ఆ ఏరియాలో వస్తారు. హుస్సేనాపురం దగ్గరికి వచ్చేసరికి హుస్సేనాపురం దగ్గర రైట్ సైడ్ ఒక కార్నర్లో ఒక గౌడ్ అని ఆయన మందు అమ్ముతుంటాడు. ఓకే, నాకు లేబుల్ స్టిక్కర్ అన్నానుగా. అవును, లేబుల్ ఇక్కడ తీసుకురా. మందు అమ్ముతుంటాడు. ఆయన దగ్గర మందు బాటలు మ్యాన్షన్ హౌస్ మందు బాటలు కొనుక్కుంటాడు. మ్యాన్షన్ హౌస్ మందు బాటలు కొనుక్కొని తీసుకొని బయలుదేరుతారు. చంద్రపల్లె దాటినాక రైట్ సైడ్ ఆ కొండలు అందరికి ఎక్కువ ఉన్నాయి. ఆ కొండలు అక్కడ కొద్దిగా లోపల ఈ మైనింగ్ జరుగుతాయి, శుద్ధ ఇవన్నీ డోలమైట్. ఆ మైనింగ్ లో బాగా మన అంటే ట్రాక్టర్ తిరిగిన రస్తా ఉంది. ఆ రస్తాలో తీసుకొని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి ఒక వంకలో ఒక బాగా చెట్ల కింద నిర్జమైన ప్లేస్లో అక్కడ బాడీని తీసుకుపోయి ఆడ పెట్టి ఈ పెట్రోల్ పోసి కాల్చి ఈ అంటు పెట్టేదానికి వానికి ధైర్యం జరగక ఈ మందు బాటలు తీసుకెళ్ళాడు కదా, ఆ మందు బాటలు తాగి ఆడ పక్కన మారేసి మందు తాగి, అవును నార్మల్ గా కాల్చడం అంత అసాధ్యమైన ధైర్యం సరే అగ్గిపుల్లగిసేది మందు ఆగి వాడు అగ్గిపుల్లగిసేస్తాడు. ఆ బాడీ కాలుతుంది. ఈ లేబుల్ స్టిక్కర్ ప్లస్ ఇవన్నీ మందు బాటలు పక్కన పడతాయి. ఓకే సార్. అవన్నీ సీన్లో మేము కలెక్ట్ చేసి ఆల్రెడీ కలెక్ట్ చేశారు మీరు ఆల్కహాల్ బాటిల్ క్యాప్ కూడా. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఈ ఇంజనీరింగ్ పిల్లగాల విచారణలో ఇంతవరకు తెలిసింది. మాకు ఇప్పుడు దొరకాల్సింది సునీల్ విశ్వనాథ్ రెడ్డి, ఓ ముస్లిమ్స్ పిల్లగాడు వేరే కేసులో ఇన్వాల్వ్ అయినాడు. వాళ్ళు విచారణలో ఉండగానే మేము తెచ్చుకున్నాం. మాకు మర్డర్ కేసు మాకు ఇంపార్టెంట్ విచారించారు. మేము విచారించుకుంటే ఇవన్నీ తెలిసింది. మాకు వాడు సునీల్ గారు మమ్మల్ని ఏ పోలీసుడు ఏం పీకలేడు అని పోలీసులకే సవాల్ వేసాడు. ఓకే. అప్పుడు ప్రొద్దుటూరు పోలీసులు బాగా తిరిగారు, ఎన్బిడబ్ల్యూ అరెస్ట్ చేయాలని తిరిగారు. ఓకే సార్. అనంతపురం పోలీసులు తిరిగారు. చాలా ఒక ఇన్నోవా కేసు కూడా ఉంది అక్కడ. ఇన్నోవా కేసులో ఇన్నోవా డ్రైవర్ను చంపి పొడి చేసి ఇన్నోవా వారేసి బాడెక్కని తీసుకుని వెళ్తారు. తాడిపత్రి స్టాండ్లో తీసుకొని పోయి అక్కడ పప్పూరు ఆ ఏరియా లోపలికి తీసుకొని పోయి మనని స్కాప్ చేసి చంపేసి
బాడీ వాదంగి ఇనోవా తీసుకొని వెళ్ళిపోతాను. ఓకే సార్. ఆ కేసులో వీడు కూడా ముద్దాయి ఆల్రెడీ. అందులో అనిల్ అని ఆడొకడు ఉన్నాడు ముద్దాయి అందులో. ఓకే సార్. ఓకే. అది కన్విక్షన్ వచ్చింది, కేసు ఆల్రెడీ కన్విక్షన్ కేసులో అక్కడ కన్విక్షన్ వచ్చింది. ఓకే సార్. దాని తర్వాత వీని అరెస్ట్ చేయాలా, ఎలా చేయాలా, ఎవిడెన్స్ ఏం సరిగా లేదు. లాస్ట్కు బాగా కష్టపడి వీళ్ళందరినీ విచారిస్తే ఒక చిన్న క్లూ ఇచ్చారు. ఓకే సార్. వేంపల్లి దగ్గర ఇంతకుముందు ఇప్పుడు సునీల్ గారి ప్రస్తావన గురించి చెప్తే, సునీల్ మంచి ఒక ఆటో డ్రైవర్. ఓకే సార్. ఆటో డ్రైవర్ అయితే ఒక ఎర్రచందనం దొంగ పరిచయం అవుతాడు. చిన్నగా ఆటోలలో చిన్నగా ఎర్రచందనం మోయడము, ఒక చిన్న ఓమినీ వ్యాన్ కొనుక్కుని ఓమినీ వ్యాన్లో దొంగతనం, ఈ ట్రాన్స్పోర్ట్ చేయడం చేసేటోడు. తర్వాత వాడు కొన్ని కేసులు పడాయి, 2-3 కేసులు పడ్డాయి. దాని తర్వాత వాడు ఇంకా ఇదేదో బాగలేదు, కష్టం ఎక్కువ ఉంది, రిస్క్ ఎక్కువ ఉంది అని చెప్పి వదిలేశాడు. ఓకే సార్. వదిలేసి ఈ కిడ్నాప్ తిరుక్కున్నాడు. ఇది విధంగా ఈజీగా ఉంది కదా అనేసి. దీని తర్వాత వీని ఎలా చేయాలంటే, వేంపల్లి దగ్గర వీనితో పాటు వాడు కలిసి ఒక ముద్దాయి ఉన్నాడు. ఓకే సార్. వాని పట్టుకున్నాం. నీ మీద మాకు అనుమానం ఉంది, నువ్వు స్టేషన్ కాడికి అంటే, సార్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు, వాని గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఇది సెల్ నెంబర్ ఉంది, డౌట్గా ఉంది, ఇది చూడండి అన్నాడు. వాడే కదా. ఆ సెల్ నెంబర్ CDRs ఇస్తే వాని లొకేషన్ అంతా హైదరాబాద్, అక్కడ వేరే వాళ్ళని అడిగితే వాడైతే ఇక్కడ లేదు సార్, హైదరాబాద్లో ఉన్నాడు. ఓకే సార్. సరే వాని CDRs పెట్టాము, పిన్ టు పిన్ లొకేషన్ తీసుకుంటున్నాము. మా CI సార్కి చెప్పి ఒక టీంని ఏర్పాటు చేశాడు మా CI గారు దీనికోసం. మేము బయలుదేరాం. అప్పుడు మాకు గౌరవ DIG సార్ అనిల్ కుమార్ సారు బాగా సపోర్ట్ చేశాడు. మా DSP తిరుమలేశ్వర సారు మినిట్ టు మినిట్ ఏం జరుగుతుంది, ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు, లొకేషన్ ఎలా వచ్చింది, ఏ విధంగా సలహాలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు. మేము తర్వాత హైదరాబాద్కి వెళ్ళాం. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మేము కర్నూలులో జలదుర్గం నుంచి బయలుదేరిపెట్టి వాడు హైదరాబాద్లో లొకేషన్ పిన్ పాయింట్ లొకేషన్ వస్తుంది. మేము ఆ రోజు ఈవినింగ్ 3:30 బయలుదేరి లాస్ట్ 9-9:30 ఆ సమయంలో వచ్చేసరికి ఖమ్మం జిల్లా ఏరియాలో ఉన్నాడు. తెలంగాణ భద్రాద్రి శ్రీరాముల వారు. ఓకే. అక్కడ బాగా మా శ్రీరాముల పండగ అక్కడ మేము మినిమం ఈ హైదరాబాద్ టోల్ గేట్, మన నన్నూరు టోల్ గేట్ కొద్ది దాటి ముందుకు వెళ్ళేసరికి అక్కడ లొకేషన్ వస్తుంది. ఓకే. మీరు ఇక్కడ దాడుతున్నాగానే ఓకే మాట్లాడుకుంటూ పోతున్నా, ఆ లొకేషన్ అక్కడ వస్తుంది ఎలా అనేసి మా DSP సార్తో సార్ ఇట్లా లొకేషన్, ఎందుకని సరే వెళ్ళండి, పోయి రండి చూద్దాము అని అన్నాడు. రెండోది నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీ అవుతున్నాడు. సార్ మళ్ళీ రిటర్న్ లొకేషన్ వస్తుంది సార్ అన్న. మేము సరే మీరు తొందరగా హైదరాబాద్కి వెళ్ళండి, వాడు రిటర్న్ హైదరాబాద్కి వస్తాడేమో. వాడిని ప్రొద్దుటూరు నెగిటివ్ కదా, వాడట మైదుకూరు మీద వస్తాడా, ఇట్లా వస్తాడా, మైదుకూరు మీద ఏమన్నా ఐడియా, లేకపోతే మళ్ళీ ఏమన్నా హైదరాబాద్కి వస్తాడా అనేసి ఆ కొద్దిగా తర్జన భజనలో అక్కడ హాల్ చేసాం. చేసి తెల్లవారేసరికి సార్ హైదరాబాద్ లొకేషన్ చూపించింది. సార్ హైదరాబాద్ లొకేషన్ వచ్చాడు, హైదరాబాద్ సార్ వచ్చేసారు. ఓకే సార్. ఓకే ఫాలోఅప్ చేయండి, జాగ్రత్త, మన దగ్గర పిస్టల్ ఉందని, వెపన్ ఉంది అనేసి మాకు ఇన్ఫర్మేషన్. వెపన్ కత్తి కూడా ఉంది, జాగ్రత్త, ఎదురియడము మెయింటైన్ చేస్తున్నాడు వాడు వన్ ఫ్రెండ్ దగ్గర అని ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఆ నుంచి పోయినాము. అక్కడికి పోతే ఆ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి ఏరియా. అంతా అక్కడ స్టూడెంట్సే. ఆ ఏరియాలో వాని వెతకడం మాకు చాలా గగనం అయిపోయింది. లొకేషన్ ఇక్కడ పాయింట్ చూపిస్తుంది. అన్ని ఏ హాస్టల్ కానీ అన్ని ఒక 100 మీటర్స్లో దాదాపు 50-60 హాస్టల్స్ ఉంటాయి. కూకట్పల్లి KBHP అంతా ఇదే. ఎక్కడ మా వల్ల కావడంలే. ఓకే ఆ రోజు అంతా తిరిగినాం, నైట్ అంతా తిరిగినాం. ఓకే. అప్పటికి అంత మొబైల్ సర్వీస్ కూడా లేదు, పెద్దగా సరిగా లేదు మాకు. టచ్ సెల్ కూడా సరిగా రాలేదు. అప్పుడు కొత్తగా వచ్చినాయి, కాస్ట్లీ ఎక్కువ ఉన్నాయి. మేమంతా 8,000 మంచి సెల్. ఓకే సార్. తర్వాత ఆ సెల్లు వాడిని DPగా పెట్టుకున్నాం, వాల్ పేపర్. ఆ స్టూడెంట్స్కి పోయి DP చూసి ఏమన్నా కనుక్కున్నా ఉన్నాడు ఇక్కడ ఏరియాలో తిరుగుతున్నాడు అని. ఓకే సార్. ఎక్కడ లొకేషన్ ఎంత ప్రయత్నం చేసినా మా సార్కి చెప్పాం, సార్ ఇది సార్ పరిస్థితి అంటే, ఆ ఏరియాలో దొరకడం చాలా కష్టం చేయనా, కొద్దిగా ఏమైనా క్లూ ఏమంటే కొద్దిగా చూడు అన్నాడు. తర్వాత ఆ CDRs అనాలిసిస్ అన్నీ చేసుకుంటా, ప్లస్ వేంపల్లి ఒకడు ఎర్రచందనం కేసులో ముద్దాయి ఉండడం చెప్తే కదా, వాడిని ఫోన్ చేసినాం. బిడా నేను ఖచ్చితంగా కేసులో ఇరికిస్తాము, వాడిని నెంబర్ ఇచ్చినావు కానీ వాడు ఎక్కడైతే మాకు తెలియదు, హైదరాబాద్లో ఇక్కడే తిరుగుతున్నాము, కూకట్పల్లి ఏరియాలో ఉన్నామంటే, సార్ నాకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తారన్నాడు. సార్ వాళ్ళ బంధువులకు ఫోన్ చేసినాడు, కూకట్పల్లి ఏరియాలో వాడు ఎక్కడున్నాడు ఏం కదా వాడు క్యాచ్ చేశాడు. ఓకే. వీళ్ళ బంధువుల పిల్లగాళ్ళు అక్కడ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఓకే సార్. పిల్లగాళ్ళు చదువుతున్నారు. ఓకే. వాళ్ళ చదువుతున్న వాళ్ళ హాస్టల్లో వీడు షెల్టర్ తీసుకున్నాడు. ఓకే. షెల్టర్ తీసుకొని వాళ్ళని బెదిరిస్తా చేస్తా వాళ్ళ దగ్గర వాళ్ళ డబ్బులు అన్నీ అయిపోయి చేసినాడు. ఓకే. తర్వాత వాడు సార్ పలానా చాట ఉన్నారు సార్, మా పిల్లల దగ్గరనే ఉంటారు, వాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్, వాళ్ళని క్యాచ్ చేసి సార్ మేము డైరెక్ట్ పోతే వాడు మళ్ళీ ఎస్కేప్ అవుతాడు, మేము లొకేషన్ చూడలేము కదా, వాళ్ళ బంధువులు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకరు ఉన్నాడు సార్ అని వాడిని మా దగ్గరికి పంపించాడు. ఓకే. వాడు వాళ్ళ పిల్లలకి ఇద్దరికి ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్పినాం. ఓకే. వాళ్ళకి ఫోటో చూపించాం. ఓకే. వీడు మీ రూమ్లో ఉన్నాడా? ఓకే సార్. మేము DPగా పెట్టుకున్నాం కదా ఫోటో. అవును. అంటే సార్ ఉన్నాడు సార్, వీడు ఒక మర్డర్ కేసులో, కిడ్నాప్ కేసులో ముద్దాయి,
భయపడి ఉంటారు. ఇంకా ఒక్కసారి ఈ విషయం చెప్పలేదు. సార్ అని పిల్లలు భయపడుతున్నారు. మీరేం భయపడాల్సిన అవసరం లేదమ్మా, మీకు సాయం చేస్తాం, మీకేం అన్ని మీరేం భయపడకండి, మాకు వాళ్ళని పట్టియండి వాళ్ళని చాటండి. సార్ వాళ్ళ ఆయనలు వచ్చినారు, రూమ్లోనే ఉండారు. రూమ్లో ఇప్పుడు కాసేపట్లో మాకు ఒక 1000 రూపాయలు డబ్బులు తీసుకొని రమ్మన్నారు. ఐస్ క్రీమ్ పార్లర్కి పోయి ఐస్ తిన్నాము, నాకు ఐస్ తినబుద్ధి అవుతుంది అని చెప్పాడు. సార్ అలానే ఐస్ క్రీమ్ కాడికి రండి సార్ అన్నాడు. ఓకే, మేము ముందు సీన్ అంతా రీకన్స్ట్రక్షన్ చేసుకున్నాం, అంతా చూసినాం ఎట్లా ఏ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఇక్కడ. వాడు బయలుదేరినాడు సార్ అని ఫోన్ చేసినాడు పిల్లగాడు. వస్తే వాడు ఐస్ క్రీమ్ పార్లర్కి పోకోకుండా ఒక లేడీస్ హాస్టల్ ముందర పిట్టగోడ మీద కూర్చోన్నాడు. మేము దూరంగా వాచ్ చేస్తా ఉన్నాం. మా కానీ సార్ పట్టుకుందాం సార్ అంటాడు. బ్యాక్ సైడ్ అంతా నల్లగా అంతే చీకటిగా ఉంది, చెట్లు అందుకున్నాయి. వాడు దుంకి అక్కడ పోతే మనకి ఇబ్బంది అవుతాయా, వాడు ఐస్ క్రీమ్ పార్లర్లోకి పోతాడు కదా, 4 గోడల మధ్యలో ఉంటాడు, ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. అదేనో అంత వెపన్ ఉంది, షార్ప్ ఎడ్జ్డ్ కూడా ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి, వద్దు అని చెప్పి మా వాళ్ళని కవర్. తర్వాత కాసేపటి వాడు ఈ ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళ్ళకోకుండా మసాజ్ చేయించుకుని, నాకు చాలా స్ట్రెస్గా ఉంది, మసాజ్ చేయించుకోవాలనేసి మసాజ్ రూమ్లోకి తీసుకుని పోయాను, ఆ మంగళ షాప్లోకి తీసుకుని పోయినాడు. ఓకే సార్, మాకు ఇంకా మంగళ షాప్లో అంటే దొరికినాలే అనుకున్నాం. అక్కడికి పోయేసరికి చాలా రెక్కి చేసి చూస్తే మంగళ షాప్కు 2 ఎంట్రీలు ఉన్నాయి, 2 ఎంట్రీలు ఉన్నాయి. అక్కడ మంగళ ఆయన వరుసగా కత్తులన్నీ పెట్టాడు. ఆ కత్తులు ఏది తీసుకున్నా కూడా మమ్మల్ని పట్ట వెపన్ ఉంది, అన్ని రకాల భయం ఉంది. మేము 4 పోయాం, 3 కానిస్టేబుల్ నేను వెళ్ళాం. ఓకే సార్, వాళ్ళకి బాబు మీరు తొందరపడద్దు సార్, మీరు చేయాల్సిన పని ఎంట్రీ దగ్గర ఒకడు ఉండండి, ఎగ్జిట్ దగ్గర ఒకడు ఉండండి, మంగళ కత్తుల దగ్గర పోయి ఒకడు ఉండండి, ఏం చేయకుండా వాడిని నేను అటాక్ చేస్తా. వాడు వైష్ణారెడ్డి, నేను అటాక్ వెపన్ ఉంది కదా సార్, ఉంది వెపన్ ఉంది అని మాకు ఇన్ఫర్మేషన్. ఆ టైంలో ఉందో లేదో తెలియదు, అంటే ఉందో లేదో మనకు తెలియదు. ఓకే, మేము అటాక్ చేస్తామని చెప్పి నేను పోయి అటాక్ చేస్తానే మీరు అంతా వచ్చి కవర్ కండి, దగ్గరికి రండి ప్లాన్గా చెప్పేసిన. ఓకే, దానిపోతే నేను వెపన్ తీసుకెళ్ళాను, పిస్టల్ తీసుకెళ్ళాను. ఓకే సార్, లోడ్ చేసుకున్నాము, మన దగ్గర భయంతో మేము లోడ్ ఉండాలి. పోయి వెపన్ పెట్టేసినాం. సునీల్, నేను జలదుర్గం కేసు సబ్ ఇన్స్పెక్టర్ను, అలా నేను మనిషిని చెప్పినావు కదా, ఆ కేసులో నేను అరెస్ట్ చేస్తానికి వచ్చాను. వెంటనే వాడు భయపడితే వెంటనే కళ్ళకు గంతలు కట్టేసి వెనక్కి చేతులు ఇచ్చి కట్టేసినాం. ఓకే, కట్టేసి జీప్లో ఎక్కించుకుంటుండగా అక్కడ ఉండే లోకల్ మంగళ షాప్లో పనిచేసే వాళ్ళు ఫోన్ చేయబోయారు. బాబు వీడు మర్డర్ కేసులో ముద్దాయమ్మా, నేను లోకల్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ గారికి కూడా తెలియజేసి ఇక్కడికి వచ్చాను, అలాంటి నోటీస్ ప్రజెంట్ చేసి ఒక మర్డర్ కేసులో ముద్దాయి ఒక వ్యక్తిని చంపినాడు అని అంటే వాళ్ళు సైలెంట్ అయినారు. తర్వాత ఆంచి లిఫ్ట్ చేసుకుని తీసుకుని వచ్చాము. తర్వాత వాని వెహికల్స్లో వస్తూ విచారించుకుంటూ వచ్చాం. ఓకే సార్, విచారించుకుంటూ వస్తే సార్ వాడు దాదాపు మేము నివ్వరబోయే విధంగా మాకు చెప్పాడు. దాదాపు 8 కేసులు వాని మీద 8 చోట్ల అఫెన్స్ చేశాడు. ఇదే సేమ్ ఇలాంటి అఫెన్స్. అయితే అక్కడ ఎవరు చచ్చిపోలేదు. ఓన్లీ వాళ్ళు ఎలా ఉంటుందంటే ఫోటో చూపిస్తాడు వాళ్ళ పిల్లల్ది, కానీ వీని కిడ్నాప్ చేసుకొని తీసుకొని పోతాడు, ఒక నిర్జీవమైన ప్లేస్కి వెళ్తాడు, వాళ్ళ పిల్లల ఫోటోలు లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వారిని పిల్లలు పెట్టేసి వాళ్ళను లైటర్తో కాల్చడం, ఆ ఫోటోలు కాల్చడం, లేకపోతే పెన్సిల్తో గుచ్చడం. ఓకే, మీ పాప పలాని స్కూల్లో పలాని సార్ చదువుతుంది, పలాని క్లాస్ చదువుతుంది, పలాని టయానికి స్కూల్ వెళ్తుంది, పలానా ఆటో ఎక్కేస్తుంది, పలాని చాట దిగుతుంది, పలాని చాట నుంచి ఇంట్లోకి పోతుంది. మూవీ సీన్స్ ఏం లేక ఆ సినిమా లేక అంతా మ్యాటర్ అంతా చెప్పుకుంటాడు. వాడు భయపడిపోతాడు, డబ్బులు ఇచ్చేసి భయపడిపోయి డబ్బులు కోరినంత వాళ్ళకి అడిగిన కాటికి డబ్బులు ఇస్తారు. వాళ్ళకు మధ్యలో బోర్ కొట్టేప్పుడు ఫోన్ చేసి అన్న డబ్బులు పంపి అన్న అంటే చాలు పంపించేస్తారు. ఒక భారత్ గ్యాస్ ఏజెంట్ ఓనర్ ఆయన, ఓకే సార్, రుదుటూరులో, ఆయన పేరు నాకు గుర్తులేదు, కానీ ఆయన అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చాడు భయంతో. పోలీస్ కేసు పెట్టాలని కూడా ధైర్యం చేయలేదు. కదిరి పోలీస్ స్టేషన్, తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్, ఇనోవా కేసు అంటే కదా, అది దాదాపు ఇలాగే బెదిరించి మొత్తం 8 కేసులు చెప్పాడు. మా డిఎస్పీ సార్ చెప్పాను, 8 కేసులు ఇట ఒప్పుకున్నాడు సార్ వాడు, 8 చోట్ల ఇట అఫెన్స్ చేసినాను, నా మీద ఏ కేసులు లేవు, ఇది ఒక్కటే కేసు వచ్చింది, మీరేం చేసుకోలేరు అనుకున్నారు, మీరు పట్టుకోగలిగారు సార్. ఓకే, అదే నేను తర్వాత మా డిఎస్పీ సార్ అందరూ వచ్చి విచారిస్తే అన్నీ చెప్పాడు. తర్వాత ఎస్పీ సార్ చెప్పడం, ఎస్పీ సారు ఆయా జిల్లాల ఎస్పీలకు అందరితో మాట్లాడితే అక్కడ కేసులు రిజిస్టర్ అయినాయి. తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం విచారించుకుంటూ పోతే అసలు వాడు చాలా మోస్ట్ టెర్రరిస్ట్. తర్వాత వానికి రిమాండ్కి పంపించాము. తర్వాత నన్ను కూడా ఈ కేసును ముఖ్యంగా ఏంటంటే ఈ కేసులో అరెస్ట్ అప్పుడు ఆ 3 వెహికల్స్ సీజ్ చేశాం. ఒక స్కార్పియో, ఒక ఓమిని బండి, ఒక బులోరో బండి సీజ్ చేశాము. దాదాపు మన దగ్గర 40 తులాలు బంగారు రికవర్ చేశాము. వంతునే బంగారు కూడా ఈ కదిరిలో ఒక బంగారు షాప్ ఓనరు తీసుకొని ఇంటికి పోతుంటే దొంగతనం తీసుకొని వెళ్ళిపోతాడు. ఒకడు క్యాష్ తీసుకొని పోతుంటే క్యాష్, బేకరీ షాప్ ఆయన క్యాష్ తీసుకొని పోతుంటే క్యాష్ కొట్టేసి వాడిని బెదిరించే క్యాష్ అంతా తీసుకొని వాళ్ళు కేసులు పెట్టలే.
ఎవరు భయపడి భయపడి కేసులు పెట్టలే, చంపుతారో ఏడో ఏమని భయంతో. అటు ఆ విధంగా చాలా కేసులు అన్ని ఒప్పుకోవడం, అన్ని కేసులలో అని రిమాండ్కి పంపించడం. తర్వాత ఈ కేసు ఏంటంటే అప్పుడు ఆ సిఐడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే సార్. సిఐడిలో అప్పుడు యుగంధర్ బాబు సార్, ఇప్పుడు ఆ నంద్యాల అడిషనల్ ఎస్పీగా ఉన్నాడు సార్. సిఐడిలో జైనా వాడు ఏదో నీ మీద టార్గెట్ చేసినాడు, వాడు కొంచెం జాగ్రత్తగా మీరే కట్టి ఇన్వెస్టిగేషన్ మీ మీద టార్గెట్ జాగ్రత్తగా ఉన్నాడు. మీరు భయపడలేదు సార్ ఎప్పుడు? వింత ఎందుకులే నాకు అనిపించలేదా? భయం, పోలీసులో మేము భయపడితే ఉద్యోగం వేసి వెపన్ పెట్టుకుని తిరిగాము. ఓకే సార్. భయం ఏం లేదు. భయం అంటే కొద్దిగా అన్నప్పుడు కొద్దిగా చూద్దాం ఎంత ఛాలెంజింగ్ కేసు ఇది మాకు. అవును సార్. అంత కేసులు, చాలా కేసులు చూస్తుంటాం కదా, భయపెడితే వెపన్ ఉంటుంది కదా మాకు. అంతే సార్. వెపన్ పెట్టుకుని తిరగండి జైన్ అని చెప్పి సార్ కూడా అప్పుడు డిఎస్పీగా ఉన్నాడు సారు. ఓకే సార్. సిఐడి మన కర్నూలు సిఐడిలో ఉన్నాడు. ఓకే సార్. సార్ కూడా చాలా డెప్త్గా విచారించుకున్నాం. ప్రసాద్ సార్ అనేసి సిఐ గారు వచ్చారు, దాంతో సార్ ఛార్జ్ షీట్ ఇచ్చాడు. ఓకే సార్. తర్వాత సిఐడికి ట్రాన్స్ఫర్ చేసినాము. మనకు శిక్ష ఇప్పుడు ఎలా సార్? ఇప్పుడు అది ఒక కేసులో కన్విక్షన్ వచ్చింది. ఇందులో సివి రామన్ ఇంజనీరింగ్ కాలేజీ పిల్లగాళ్ళు చాలా ద్రోహం చేశారు. ఆయన భోజనం పెట్టాడు, అంతా చేశాడు. తర్వాత ఈ కేసులో కూడా ఒక కేసులో కన్విక్షన్ వచ్చింది. ఇంకా కొన్ని కేసులు ట్రయల్ నడుస్తూనే ఉన్నాయి. తర్వాత వాడు ఈ వీరిని సునీల్ గారు ఏం చేసినా అంటే అసలు సబ్ జైలు నుంచి 2 సార్లు తప్పించుకొని పారిపోయినాడు. జైల్లో ఉన్నప్పుడు జైల్లో నుంచి 2 సార్లు మరి ట్రయల్ ఎవిడెన్స్ కొనేస్తాడు, పారిపోతాడు. ఒకసారి ఫస్ట్ టైము వేరే కేసులో తీసుకువచ్చారు, అక్కడ అటెండ్ అయినారు. సబ్ జైలు ఎంట్రీ అయ్యేటప్పుడు సార్ నేను ఓటీ వయసు అని చెప్పి ఏఆర్ఆర్లను మస్కా కొట్టేసి పారిపోయినాడు. ఎందుకంటే సబ్ జైల్లో రూమ్మేట్ వాడు రూమ్లో ఉండే వ్యక్తి ఎవడో ద్రోహం చేసినాని వాడిని చంపేదాని కోసమని పోతున్నాడు. చంపేదానికి అక్కడే పోతే అక్కడ పోలీసులు అరెస్ట్ చేసినారు. ఇక్కడ ఒక కేసు, అక్కడ ఒక కేసు. దాని తర్వాత రెండో కేసులో కూడా మళ్ళీ పరారైతే ఒక అమ్మాయిని అయితే ఎంజాయ్ చేసే దానికోసమని కారులో వెపన్స్ కూడా అక్కడే ఉంటాయి. అమ్మాయితో వెపన్ చేసి కారు తీసుకొని పరారవుతాడు. మా కాన్స్టేబుల్ ఏదో పక్కన పోయింటారు. వెపన్ పరారైపోతే వాడు మన గువల్చెరు ఘాట్లో కారు వదిలిపెట్టిపోతాడు. బెంగళూరులో దొరుకుతాడు. మళ్ళీ మా వాళ్ళు చేంజింగ్ చేసి దాని తర్వాత కొన్ని మళ్ళీ అలా విధంగా చేస్తూ కేసుల మీద కేసు అయితే పీడీ యాక్ట్ కట్టి సింగిల్ రూమ్లో పెట్టేస్తారు. పీడీ యాక్ట్కి ముద్దాయి ఈ విధంగా ట్రీట్ చేస్తారు. అవును సార్. తర్వాత కొన్నాళ్ళకు అతడు సూసైడ్ చేసుకొని చనిపోయినాడని తెలిసింది. మిగతా కేసులు ఎన్ని ఎత్తికినా మిగతా పీడ విరగడైంది. అంటే వాడి జీవితం మీద విరక్తి కలిగి వెళ్ళిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. సబ్ జైల్లోనే సూసైడ్ చేస్తున్నాడు. సెంట్రల్ మన కడప సబ్ జైల్లో, సెంట్రల్ జైల్లో సూసైడ్ చనిపోయాడు. ఓకే సార్. చనిపోయాడు. ఆ విధంగా ఈ నా సర్వీస్లో ఈ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 13/13 కేసు సూపర్ చేంజ్ చేసిన కేసు. అలాగే ఇక్కడికి వచ్చిన దాకా ఇన్స్పెక్టర్ అయిన తర్వాత ఈ క్రైమ్ నెంబర్ 168/20 చక్రాల కేసు. చక్రాల కేసు. ఇది కూడా మంచి ఛాలెంజింగ్ కేసు. లోపల ఎక్కడో అండర్ గ్రౌండ్ లో దాన్ని తీయడం, ఇది కూడా సార్ వెంకటరామయ్య సార్, మా ఎస్పీ విక్రాంత్ పటేల్ సార్ అందరూ బాగా హ్యాపీగా కంగ్రాచులేషన్ తెలియజేసి మంచి ప్రముఖ కేసే సార్ ఇది కూడా. ఇదింత లైఫ్లో సార్ మీరు మామూలుగా అంటూ నాకు చాలామంది పోలీస్ కానిస్టేబుల్స్కి రిక్రూట్ అయిన వాళ్ళు ఏం చెప్తారంటే కానిస్టేబుల్ జీవితం చాలా దారుణంగా ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే ఎస్ఐ ర్యాంక్ నుంచే పైకి పోవాలి, కనీసం 2 స్టార్లు అయినా పైన ఉండాలి కానీ లేకపోతే కష్టం అన్నట్టుగా అంటుంటారు. మీరు కానిస్టేబుల్ కూడా ఒక 18 months సర్వీస్ చేశారు అన్నట్టుగా ఎలా అనిపించింది సార్? ఆ టైంలో ఎలా ఉంది? ఇది వాస్తవమేనంటారా? వాస్తవమే. నేను ముఖ్యంగా నేను గురుకుల పాఠశాలలో చదువుకునేప్పుడు అప్పుడు ఫిజికల్ డైరెక్టర్ సారు నాకు చాలా సపోర్ట్ చేశారు. అరే నువ్వు మంచి బాగున్నావు, అంటే పోలీసుకు ఫిట్ ఉంది నీకు, బాగా అన్నావు, ట్రై చేయి పోలీస్కి అన్నాడు. అప్పటి నుంచి మాకు ఊళ్ళో బాగా అంటే మనసులో నాటుకుపోయింది. ఓకే సార్, పోలీస్ కావాలి. ఎప్పుడు సెలక్షన్స్ పడినా కూడా ట్రై చేస్తూ ఉండేటం. అప్పుడు ఏంటంటే ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉంటే అక్కడ రెండు చోట్ల అప్లై చేసేటోని. ఒక 2 చోట్ల 5 కేం కొట్టి 2 చోట్ల ఇట చాలా ఇదిగా అయినాము. ఫస్ట్ ఎస్పీఎఫ్లో రిక్రూట్మెంట్ కావడం. ఆడ ఎస్పీఎఫ్లో ఎలా ఉందంటే మాకు గ్రూప్ డిస్కషన్, అంటే ఎస్పీఎఫ్లో 8 hours డ్యూటీ ఉంటుంది, తర్వాత రెస్ట్ ఉంటుంది. మిగతా ఒక 5 మంది కలిసి గ్రూప్ డిస్కషన్ చేసుకుంటా బాగా, దాంతో చాలా గ్రూప్ డిస్కషన్ మాకు చాలా యూజ్ అయింది. ఓకే సార్. ఎస్ఐ కొట్టేదానికి కారణం గ్రూప్ డిస్కషన్. ఓకే సార్. కాకపోతే మేము 5 మంది చేసుకుంటే అందులో నేను ఒక్కనే ఎస్ఐగా వెళ్ళడం. ఓకే సార్. మిగతా వాళ్ళు కాకపోవడం కొద్ది వరకు బాధ అనిపించింది. ఓకే సార్. ఎందుకంటే వాళ్ళు అందరూ అప్పుడు లాంగ్ టర్మ్లో వేయించిన వాళ్ళు. ఓకే. అంటే అప్పుడు కానిస్టేబుల్ ట్రైనింగ్ అయిపోయి ఫ్రెష్గా వచ్చి ఉన్నాము. ఓకే. అప్పటికి కానిస్టేబుల్ కోచింగ్ వెళ్ళాను. తర్వాత ఎస్ఐ గ్రూప్ డిస్కషన్ చదువుకోవడం ఈజీ ఉపయోగపడింది. అన్నలు కూడా నాతో పాటు అయితే బాగుండేది, కాకపోతే వాళ్ళు అలాగే. ఫ్యామిలీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సార్? మంచి మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చారా, హై ప్రొఫైల్ అయినా సార్? మిడిల్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్. మీ ఫాదర్ ఏం చేసేవారు సార్? నాన్న మాకు వ్యవసాయం చేసేటోళ్ళు, అలాగే మాకు జీవాలు గొర్రెలు ఉండేటి. ఓకే సార్. జీవాలు చూసుకునేటోళ్ళు, సరివేలకు తోలు అంటారు కదా, సరివేలకు తోలు వేసినాము. ఓకే సార్. ప్లస్
అంతే ఇంకా అమ్మ నాన్న అప్పుడు ఏం పని లేకపోతే కూలి పనులు కూడా వెళ్తారు. వెళ్ళారు. ఓకే. ఆ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ రోజు family సిఐగా పనిచేస్తావు. CA గా పని. ఏ రోజైనా కానీ అరే సామాన్య ప్రజలు వచ్చి నీ దగ్గరకు ఒక సమస్య చెప్పినప్పుడు ఆ సమస్యను మీరు తీర్చలేని సమయాలు ఏవైనా ఎదుర్కొన్నారా? ఎందుకురా ఈ ఉద్యోగం కాకి యూనిఫామ్ అన్నట్టు కూడా ఏ రోజు అనిపించిందా? అంతవరకు రాలేదు, కానీ నా దగ్గరికి అన్యాయం జరిగిన వాళ్ళకు నేను 100% న్యాయం చేసిన ఇంతవరకు. ఓకే సార్. ఎందుకంటే నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఓకే సార్. అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా న్యాయం చేశాను. ఒకవేళ ఏదన్నా మా దగ్గర కొద్దిగా చిన్నపాటి రికమెండేషన్లు అవి వస్తాయి, కానీ వచ్చినా కూడా అక్కడ వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఇద్దరిని న్యాయం చేశాను. అంటే ఎవరు రాజకీయ నాయకులను సాటిస్ఫై చేస్తూ తప్పు చేసిన వాడికి, ముఖ్యంగా పత్తికొండలు అయితే మాకు రాజకీయ ఫ్రీ హ్యాండ్. ఇప్పటికీ పత్తికొండ అనేది అక్కడ వదిలిపెడితే సార్ ఏ రోజుకైనా పొలిటికల్ ప్రెజర్తో మనసాక్షిని చంపుకొని చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? చాలా రేర్ అండి అసలు. ఒకటి అర్రా ఏదైనా చేసినా కూడా. అయితే ఒక జలదుర్గంలో ఒక కేసులో పొలిటికల్ ప్రెజర్ వచ్చేసి నన్ను డిఎస్పీ సారు కొంతమంది మందలించినారు. అది నువ్వు అంటే వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి పొలిటికల్ నేను వినలేదనేసి మా డిఎస్పీ సార్ చెప్పినారు. సరే ఒక మట్కా కేసులో సరే చూద్దాం, మీద నిఘా పెడతాం, యాటికి పోతాడు, తప్పుడే కదా, తప్పుడు పర్సను ఖచ్చితంగా దొరుకుతాడు, పోలీసులకు ఒక రోజు వస్తుంది, చూద్దామని చెప్పి వదిలిపెట్టాను. ఓకే సార్. వదిలిపెడితే వాడు వదిలిపెట్టిన ఒక 4 or 5 daysకే వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద గొడవ జరిగింది. ఓకే సార్. రిమాండ్కి పంపించాను మొత్తానికి. ఓకే సార్. అంటే పోలీసులు అట్టే ఉండదండి. మేము 100% ప్రతి యూనిఫామ్ వేసుకునే ప్రతి పోలీస్ అయినా కూడా పోలీసు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఏదో వన్ సైడ్ అంటే కొద్ది వరకు ఏమైనా ఆడాడ కొద్ది వరకు జరుగుతుంది, కానీ పొలిటికల్ ప్రెజర్తో ఈయన ఉంటే మాకు చాలా కష్టం మనం సంపాదించుకోవడానికి అన్నట్టు ఏ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసిన రోజులు ఉన్నాయా? ట్రాన్స్ఫర్స్ లేదండి, అట్లా ఏమైనా లేదు. ఈయన ఉంటే మాకు ఇబ్బంది పెడతాడు ఇవి కొంతమంది. ఇప్పుడు నేను బేతంచెల్ల పోలీస్ స్టేషన్లో నా ఫస్ట్ పోస్టింగ్ సార్. అక్కడ పనిచేసినప్పుడు కొద్దిగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, ఈ పేకాట, ఈ గ్యామ్లింగ్, సార్, ఈ మట్కా వాళ్ళను బాగా కొద్దిగా ఎక్కువ. అప్పుడు మహేష్ రెడ్డి సార్ అండి, ఓకే సార్, బాగా చేశాను. ఓకే, దానివల్ల అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా బాగా అంతా కొద్దిగా ఓకే సార్, హ్యాపీ బాగుండేటోళ్ళు అంతా. ఓకే సార్. ఆ ఏరియాలో వాళ్ళు ఒక చిన్న ఇష్యూ మీద నా మీద పెద్ద ధర్నా చేశారు. ఓకే సార్. ధర్నా చేసి నన్ను వీఆర్ పంపించారు. ఓకే, ఇది ఫస్ట్ టైంలో ఫస్ట్ టైం. దాని తర్వాతే నాకు జలదుర్గం రావడము కొద్దిగా. మళ్ళీ నేను ఎస్ఐగా, అప్పుడు సిఏ గారి దగ్గర మనం అంత ఉద్యోగాలు ఫుల్ ఫెడ్జ్ చేయలేము. ఓకే సార్. ఒక ఎస్హెచ్ఓగా ఉన్నప్పుడు మనం చేయగలుగుతాం, మెన్ మేనేజ్మెంట్, ప్రజల మేనేజ్మెంట్ అన్నీ ఉంటాయి, ప్రతిదీ డీల్ చేసే క్యాపబిలిటీ మనకు వస్తాయి. దాని ద్వారానే మనకు ఆడ ఈ 13/13 కేసు అయితేనేమి, ఇంకొకటి దూదేకుల పీరయ్య అనేసి ఒక అఫెండర్ని పట్టుకున్నాం. ఓకే సార్. చాలా అంటాడు మనిషి, మళ్ళీ అంటాడు ఎంత లావుటి వెపనైనా చేతులతో చిన్న అంత కడ్డీ పెట్టుకుని టకాని కట్టేస్తాడు. వాని కట్టే లాటి పట్టుకున్నాము. సార్ నన్ను కొట్టద్దు, ఎంత కావాలో చెప్పు, నీ కేసులు ఎన్నో చెప్పు అని పూర్తి చేస్తాం. ఓకే సార్. అట మంచి కేసులు చేసినాం. ప్రముఖంగా సార్ ఇప్పటికీ కాకి యూనిఫామ్ వేసుకుని దాదాపు చాలా సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాల పైన అయిపోయాయి, 17 సంవత్సరాలు అయింది. ఈ రోజు కానీ జయన్న గారు ఏ రోజుకి కరప్షన్కి పాటు పడలేదా అంటే ఏం చెప్తారు సార్? నేనైతే నేను పనిచేసిన ప్రతి పోలీస్ స్టేషన్లో సార్, ముఖ్యంగా జలదుర్గం అయితేనేమి, బేతంచెల్ల అయితేనేమి సార్, పత్తికొండ అయితేనేమి సార్, ప్లస్ నేను నంద్యాల 3 టౌన్, కర్నూలు 3 టౌన్ ఏరియాలో ఎక్కడైనా కానీ ప్రజలు ఓకే సార్ నా మీద మేము పోలీసులో కోరుకునేది ఏంటంటే సార్, ఎదురుగా ఉన్నప్పుడు వాని అవసరం కోసం మమ్మల్ని పొగిడి మనం మాతో పనులు చేయించుకొని పోవడం కాదు. యాక్చువల్గా ప్రతి పోలీసులు ఏమంటే ఎదురుగానేప్పుడు బాగా పొగుడతారు వాని పని కోసం. అది సరే సార్, వీపు ఇస్తానే వీడు దొంగనా కొడుకు, లంచగొండి డబ్బాడు, వీడు పని చేయడు, రకరకాలు అంటారు. అవును, నా పాలసీ ఏంటంటే వాడు ఎదుట ముందర ఏం మాట్లాడాడో నేను వీపు ఇచ్చినప్పుడు కూడా అదే మాట్లాడాలనేది నా పాలసీ. ఎక్కడ చేయలేదు, ఎక్కడ లేదు. దెర్ ఇస్ నో కరప్షన్ అండ్ జయన్న గారిలో లేదంట. నా మీద ఇప్పుడు ఆఫీసర్లకు కూడా కరప్షన్ అలిగేషన్ నా మీద ఏం లేవు. తంతాడు, గట్టిగా ఉద్యోగం చేస్తాడు, తంతాడు అనేది ఒకటి ఆఫీసర్ చూసుకోటాయి. అప్పుడు శివశంకర్ సార్ డిఎస్పీ సార్ ఉన్నప్పుడు, ఎస్పీ సార్ ఉన్నప్పుడు కలెక్టరేట్స్ ముందర ధర్నా జరిగింది నా మీద. లేడీస్ అందరూ కొట్టాడు సార్, జెంట్స్ అందుకు సారాయం మెటోళ్ళను కొట్టారు సార్ అని. ఏమయ్యా కుండలనుకునే అట్ట కొట్టారు, అంతగా ఇచ్చేవాళ్ళ సార్. అంటే సార్ మా దగ్గర అది ముద్దవరం తాండా అనింది. ఓకే సార్. ముద్దవరం విలేజ్ ఉంది. ఆ విలేజ్ ఏంటంటే ఇంకా నైట్ తెల్లవారు 3 నుంచి 5 మధ్యలో ఈ సారా ఈ ప్లాస్టిక్ కవర్లలో ఒక 20 లీటర్లు ఒక్కొక్కరు ఒక 4 ఇట్లా భుజాల మీద వేసుకొని వస్తారు.
సార్ ఆడ నిలబెడితే వరుసగా వస్తారు. ఆ ముద్దవరంలో సారాన్ని కంట్రోల్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, మేము కంట్రోల్ చేసినాం. చేశారు ఓకే బాగా చేసాం. లాస్ట్కు బట్టీలు పగలగొట్టి పోతే సార్ అసలుకు గుట్టలు గుట్టలాగా ఉంటుంది, గుట్టలలో డ్రమ్ములు ఓకే లాస్ట్ ఒకని అయితే వాడు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా చెప్పడు. ఓకే సార్ వాని దగ్గర ఒక గాడిద ఉంది, గాడిద మీద బరువు వేసి కొట్టి వదిలేస్తే అది కరెక్ట్గా బట్టి దగ్గర తీసుకుపోయింది. గాడిద కూడా సాక్ష్యం చెప్పింది మీకైతే ఇక్కడ ఎవిడెన్స్ చూపించింది. ఆడపోయి చూస్తే అప్పుడు వాడు సరెండర్ అయినాడు. ఓకే సార్ అప్పుడు సారా అంతా ప్లేస్ అక్కడ చుట్టుపక్కల సరౌండింగ్ చూస్తే భూమి లోపల కుండలు గుంతలు డ్రమ్ములు పెట్టి మళ్ళీ పైన చూస్తే మామూలుగా ఉంటుంది. ఓకే సార్ అలాంటి సార్ చివరిగా ఇప్పటిదాకా మీరు చూసిన సమాజంలో, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీగా మీరు అనుభవించిన విధానాలు కానీ అన్నీ కానీ ప్రస్తుతం ఉన్న సమాజానికి, ప్రస్తుతం ఉన్న యంగ్ పీపుల్స్ ఎవరైతే ఎడ్యుకేటర్స్ ఉన్నారో, ఇంటర్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు ప్రజెంట్ గంజాయి మత్తులు ఎక్కువ తిరుగుతున్నారు, ఈ గంజాయికి అడిక్షన్ అయిపోతున్నారు, ఏం మెసేజ్ ఇవ్వబోతారు? ఈ గంజాయి గురించి ఏం చెప్తారు, పిల్లలకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? గంజాయి గురించి నేను యాక్చువల్గా ప్రీవియస్ కూడా చాలా కేసులు చేశాను. కానీ ఓకే సార్ మాకు పత్తికొండలు వచ్చిన తర్వాత సార్ ఇలాగే రౌండ్స్ తిరుగుతున్నాం. ఒకరోజు సోమవారం రోజు రౌండ్స్ తిరుగుతున్నాము. రౌండ్స్లో ఈ జగనన్న కాలనీ ఊరిబేట ఉంది. ఊరిబేట పోతే ఒక 4 పిల్లగాళ్ళు కూర్చొని గాంజా, ఈ పెన్ను ఉంటుందిగా, ఈ పెన్ను మధ్యలో గొట్టం మధ్యలో గాంజా ఫిల్ చేసుకొని తాగుతూ ఉన్నారు. ఓకే సార్ లిక్విడ్ రూపంలో ఉంటుంది సార్? కాదు, పొడి దాంతో గంజా పెట్టి తాగుతున్నారు. సిగరెంట్ మా నాయనలకి ఏదో కొద్దిగా లేక ఇది పెన్నులో పెట్టుకొని పిల్లనాయలు తాగుతున్నారు. అందులో 2 జూనియర్స్ కూడా ఉన్నారు. ఓకే వాళ్ళని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే, విచారించుకుంటూ పోతే గాంజాకి ఎంతగా అడిక్ట్ అయినవనంటే వాడు 2 బైకులు కొట్టాడు నాగలాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, స్పోర్ట్స్ బైకులు. ఓకే సార్ ఒకటి 2,80,000 2,60,000 చిల్లర ఉన్నాయి. ఓకే సార్ స్పోర్ట్స్ బైకులు దొంగతనం చేశారు. ఓకే సార్ ప్లస్ వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. వాడిని ఎంత విచారించినా కూడా ఏం చెప్పలే. మరుసటి 24 hours తర్వాత, సార్ నన్ను ఎందుకు పట్టుకొచ్చినారు, నన్ను ఎందుకు మీరు ఈడబెట్టినారు, ఎందుకు విచారిస్తున్నారని అడుగుతున్నాడు. ఒరే తాగినా కుదరంటే అప్పుడు చెప్తాను, తాగినా సార్. ఇది ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఆస్పరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక రైతు ఆ పత్తి పంట మధ్యలో గంజా వేసాడు. ఈ ఏరియాలో ఆస్పరి దగ్గర, ఆస్పరి లిమిట్స్. ఓకే ఆ లింక్ పోయి ఆ తోటలో పోతే ఇక్కడ దాదాపు 56 మొక్కలు గంజా మొక్కలు లైవ్ ఉండేటి అన్ని పీకి ఎక్సైజ్ల సపోర్ట్ తీసుకొని అవి పీకేసి ఆస్పరి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు అక్కడ కేసు కట్టారు. తర్వాత మేము ఈ బైకులు ప్లస్ ఇవన్నీ ఈ గాంజా కేసులు కట్టి ఇక్కడ చేసాము. ముఖ్యంగా యువతకు నేను చెప్పేది ఏంటంటే, సార్ మత్తుకు బానిస కాదు. అసలుకు నీ నర్వస్ వ్యవస్థ మీద దాని మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఓకే సార్ నువ్వు ఏం చేస్తావో ఏమో కూడా అది తెలియదు. నువ్వు ఇంట్లో అమ్మనంటున్నావా, నాన్నంటున్నావా, సమాజంలో ఎలా ఉండేది కూడా నిన్ను అది రకరకాలుగా నిన్ను నాశనం చేస్తాడు. కాబట్టి యువతకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ మత్తుకు, ఈ డ్రగ్స్కు అడిక్ట్ కాకూడదని. ఎక్కడ పోయినా కూడా మేము వీక్లీ, మా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు అయితే వీక్లీ 4 or 5 times ఎక్కడ జనాలలో స్కూళ్ళ దగ్గర పోయి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తుంటాం. కంట్రోల్ అయిందా సార్ ఈ ఏరియాలో అయితే ప్రజెంట్? ఈ ఏరియాలో నేనైతే 100% కంట్రోల్ అయింది. 100% కంట్రోల్ అయింది. ఈ కొద్దిగా మాకు ఎందుకు కంట్రోల్ అయిందని గట్టిగా చెప్పగలంటే, మాకు రైల్వే స్టేషన్స్ లేవు దగ్గరలో పత్తికొండకు నియర్ బై. అప్పుడప్పుడు రేర్గా ఈ గుత్తి గుంతకల్ రైల్వే స్టేషన్ నుంచి వస్తుందని ఇన్ఫర్మేషన్, దాని మీద కూడా నిఘా పెట్టాము. తర్వాత కొంతమందికి కౌన్సిలింగ్ చేసి కేసు కూడా కట్టాము. ఇప్పటి నుంచే మాకైతే బంద్ అయింది. పిల్లల్లో చాలా సత్ప్రవర్తన కలిగింది. పత్తికొండలో అంత ధైర్యంగా చెప్పచ్చు. పత్తికొండ ప్రజలకు ఏం చెప్తారు సార్? పత్తికొండలో ప్రస్తుతం పనిచేస్తారు. పత్తికొండ ప్రజలు చాలా మంచివారు 100% చెప్తాను. ఓకే సార్. కాకపోతే ఒక 10 మంది ఉంటే అందరూ మంచివాళ్ళే. అంతే సార్. మాబ్ గ్యాదర్ అయినారంటే మాబ్ మెంటాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడైనా కామన్. కానీ పత్తికొండలో మా ఏరియాలో ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఓకే సార్. అంటే ఈ యొక్క వాటర్ సోర్స్ ద్వారా మంచి పంటలు పండి పిల్లల్ని బాగా చదివించుకుంటా ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్నారు. అందరూ గుడ్. మంచి మా హోసూరు విలేజ్లో IRS ఆఫీసర్లు ఉన్నారు. అవును సార్. మంచి కొంతమంది టౌన్లో గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నారు. చాలా మంది మా బ్యాచ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. మీ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. SIలు ఉన్నారు. మొన్న రీసెంట్ కూడా చాలా మంది పత్తికొండలో పోలీస్ కానిస్టేబుల్స్, టీచర్స్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు నేనే సంతకాలు పెట్టి పోలీస్ ఇంతమంది అయ్యారా పత్తికొండలో. మంచి ఎంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అంటే, ఒక కేసు ఇలా కూడా చేయొచ్చు అన్నట్టుగా సార్ చెప్పారు. ఏదో జలదుర్గం కేసు చెప్పాడో, సునీల్ అనే కేసు, ఆ స్టోరీ చూడండి ఒక్కసారి. ఏంటి పోలీస్ ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారో, ఒక చిన్న
అదైతే ఆల్కహాల్ క్యాప్, అది మ్యాన్షన్ హౌస్ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ను పట్టుకొని కూడా ఒక కేసును చేయొచ్చు. అంటే ఇదే ప్రధానంగా ఎంఓ బార్వన్ మెటీరియల్ ఎవిడెన్స్ ఏదైతే చెప్పుకుంటామో మనం, అదే ఎవిడెన్స్గా చూపించచ్చు అన్నట్టుగా ఆ కేసును చాలా అద్భుతంగా చేశాడు సారు. చాలా నీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇదైతేనేమి గంజాయి గురించి అయితేనేమి సార్ చేసిన ఇప్పటికీ లైఫ్ స్టైల్ అయితేనేమి చూడండి, ఇది ఇన్స్పైర్ అయ్యి తీసుకోండి. చాలా అద్భుతమైన పోడ్కాస్ట్, తప్పకుండా వీక్షించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.